నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్ కి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ వివాదంగా మారింది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతుంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఈ ప్రాజెక్ట్ అసలు ఏంటి? దీన్ని ఏపీ ఎందుకు నిర్మించాలనుకుంటోంది? కాంగ్రెస్ చెప్తున్న అభ్యంతరాలేంటి? మధ్యలో బీజేపీపై కాంగ్రెస్ ఎందుకు బురద జల్లుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు బనకచెర్లను నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం చెప్తున్న కారణాలేంటో మీకు చెప్తాం. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టు కారణంగా నీళ్లు సరిగ్గా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరద సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతుంది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ కింద నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్ట్ లో 3 దశల్లో గోదావరి బనకచెర్ల అనుసంధానం చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనలో పేర్కొంది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయులోకి, అక్కడి నుంచి నల్లమల్ల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కి తరలిస్తామని తెలుపుతోంది. మొదటి దశలో పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్ ఉండగా దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలాగే తాడిపొడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. పోలవరం కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించుకొని వరద జలాలను వైకుంఠాపురం వరకు మళ్లిస్తారు. వైకుంఠాపురం వద్ద కృష్ణా నదిపై ఆక్విడక్ట్ పై నిర్మించి అక్కడ ఈ వరద జలాలను కలుపుతారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. ఇక సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల అరణ్యం మీద బనకచెర్ల రెగ్యులేటర్ కి తరలిస్తారు. ఇందుకోసం నల్లమల్ల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మొత్తంగా తొలి దశ పనులకు 13,511 కోట్లు, రెండో దశ పనులకు 28,560 కోట్లు, మూడో దశ పనులకు 38,041 కోట్లు, మొత్తంగా 80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం 48,000 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో 17,000 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు లో నీటిని ఎత్తిపోసేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. 2 చోట్ల టెన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌజ్ల నిర్మాణం అవసరమని, అలాగే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తుంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ ని వినియోగించడంపై ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతోంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్యాల బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. అయితే ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీని విమర్శించడానికి పూనుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలన్నది చంద్రబాబు భావన. ఈ నిర్ణయాధికారంలో బీజేపీ పాత్ర నామమాత్రమే. అలాంటప్పుడు బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని రాజకీయ విమర్శలకు దిగుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అటు బీఆర్ఎస్ ఏమీ తక్కువ తినలేదు. ఆ పార్టీ కూడా బీజేపీని విమర్శించసాగింది. ఈ రెండు పార్టీల ప్రధాన ఉద్దేశం బనకచెర్లను ఆపాలన్న దానిపై కంటే దీన్ని సాకుగా చేసుకుని రాష్ట్రంలోని కమలం పార్టీని దోషిగా నిలపాలన్నదే ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ వివాదంలో చంద్రబాబు ఎత్తుగడను కాంగ్రెస్ కనిపెట్టలేకనో మరే కారణాల రీత్యానో బనకచెర్లపై పీకల దాకా వచ్చేంత వరకు కాంగ్రెస్ మౌనం వహించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ విమర్శలు మొదలు పెట్టగానే ఆ నెపాన్ని బీజేపీపై తోసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం ఇలాగే వ్యవహరిస్తోంది. బనకచెర్లకు అనుమతులు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయని కాంగ్రెస్ చెప్పడంతో ఆ పార్టీ కూడా ఈ నెపాన్ని బీజేపీపై తోసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికి మాత్రం బనకచెర్లకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. పర్యావరణ బోర్డు దీనికి అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ అనుమతులు నిరాకరించినప్పుడైనా తిట్టిన వారు పొగడాల్సిన అవసరం ఉంది కదా అంటే అది లేదు. దీన్ని బట్టి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఎంతటి కుట్రదారులు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు అందాయి అనుకుంటున్నా. దీనిపై జరుగుతున్న రగడకు అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.